హలో అండి, అందరికీ నమస్తే. ఇది ఉదయం ఉదయం పక్షుల కిలలతో పక్షుల అరుపులు చూడండి. ఉదయం ఉదయం పూట మా టెర్రస్ గార్డెన్ టూర్ చేస్తున్నానండి. చూడండి, ఇది సింగపూర్ చెర్రీ అండి. ఇలా ఉంటాయి ఈ మొగ్గలు. ఇలా ఇలా కాయలు కాస్తాయన్నమాట. ఇలా ఫస్ట్ పువ్వు వస్తుంది, తర్వాత ఇలా కాయలు వస్తాయి. బాగా చాలా ఇంతంత అయ్యి తర్వాత పండు వస్తుందండి. చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది సింగపూర్ చెర్రీ అంటారు. ఇది ఇదండి గోరింటాకు చెట్టు. ఇది ఇంటికోసం. ఇది మల్బరీ అండి. ఇది మల్బరీ బాగా లోపల అంతా బాగా అట్లా ఇలా ఉంటుంది. నల్ల పడితే తెల్ల స్వీట్గా ఉంటుందండి. ఇది ఇలా ఉంటుంది. చెట్లలో ఇప్పుడిప్పుడే కాస్తుంది. ఇది చిన్న చెట్టు, సెకండ్ టైం కాస్తున్నది. ఇది ఇలా ఉందండి. చెట్లలో లోపల లోపల ఉంటుంది ఆకులు. మల్బరీ ఇది వచ్చిన సీతాఫలం అండి. చాలా స్వీట్గా ఉంటుంది. ఇది సీతాఫలము. ఇప్పుడిప్పుడు మొగ్గలు వస్తున్నాయి, ఇంకా రాలే. తర్వాత పింద దశలో రాలిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇది వచ్చింది ఉసిరి అండి. ఉసిరి పెద్ద ఉసిరి అనమాట. ఈ అరటి ఇలాచి ఏలక అంటారు. ఇలాచి బనానా అనమాట. ఇది చిన్న చిన్నగా ఉంటాయి మాకు, కానీ స్వీట్గా ఉంటుంది. ఇది మల్లె చెట్టు అండి. ఇది ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేవు. మా వేసవిలో సమ్మర్లో బాగా కాస్తుంది. ఇది వచ్చింది టేబుల్ నిమ్మ అంటారండి. ఇది స్వీట్ నిమ్మ అంటారు, టేబుల్ నిమ్మ అంటారు. ఇలా చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవి ఒక్కలు కాసి ఇది బాగా పెరిగి పెద్దగా ఆరెంజ్ కలర్లో వస్తుంది. దాన్ని అలాగే కడిగేసి తినేయచ్చు, తొక్కతోటి తినవచ్చు అండి. ఇది రిచ్ సి విటమిన్ అన్నమాట. ఇది అలాంటి చెట్టు నిండుకు వస్తుందండి. ఇది ఆపిల్ బేరు ఇది టమాటాలు, వంకాయ. ఇది వచ్చింది బ్రిజిల్ చెర్రీస్ అండి. ఇదేదో స్వీట్గా ఉంటుందన్నారు, అందుకని తెచ్చి నాటాను. ఇంకా రాలేదు, చిన్న చెట్టు కాబట్టి ఇంకా తెలుస్తుంది. పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా 2 సంవత్సరాల్లో వస్తుంది. 1 సంవత్సరంలో కాపు వస్తుంది అన్నారు, చూడాలి. స్వీట్ అన్నారు మరి. ఇది వచ్చింది బంగనపల్లి మామిడి చెట్టు అండి. ఇది వంకాయ. ఇది వచ్చి అంజీరు ఇలా ఉంటాయండి. అంజీరు. ఇది బొండు మల్లె అన్నమాట. బాగా చిన్న గులాబీ పువ్వులాగా ఉంటుంది, మినీ రోస్ లాగా ఉంటుంది. ఇది చూడండి, ఈ సైజులో బాగా పెద్దగా, ఇంకా పెద్దగా అవుతుందండి. ఇది బాగా చాలా స్వీట్గా బాగుంటుంది. ఇప్పుడు పూత ఎక్కువగా వచ్చింది. ముందు పూత వచ్చి బాగా వచ్చినాయి కాయలు, అన్ని పక్షులు తినేసినాయండి. చిలుకలు పావురాలు ఎక్కువగా తినేస్తాయి. ఇది దానిమ్మ అండి. అదే సీడ్లెస్ దానిమ్మ, బాగుంటుంది స్వీట్గా. ఇప్పుడు పూత వచ్చింది, కాయలు కాస్తున్నాయి అన్నమాట, స్టార్ట్ అయింది. వంకాయలు అండి ఉన్నాయి, కొయ్యాలి, కొద్దిగా పెద్దగా కావాలి. వంకాయ వంకాయ అంటారు. ఇది ఇలా చూడండి వంకాయ. ఇది మిర్చి అండి. ఇదంతా మిర్చి. ఇది కూడా మిర్చి అండి. ఈ తాయి జామ అండి. ఇది కాయలు కాసిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వస్తుందన్నమాట. బాగా మొక్కలు వచ్చింది, నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ కాపు వస్తుంది అన్నమాట. ఇది ఇలా చూడండి, మొక్కలు వస్తాయి బాగా. ఇవంతా పసుపు అండి. ఇవి 6 టబ్బుల్లో నాటాను నేను. పసుపు బాగా అవుతుంది. పసుపు సంవత్సరం పంట. ఇది సంవత్సరం వరకు వాగాలి దీనికి. ఇవంతా పసుపు అనమాట. ఇవంతా 6 టబ్బులు అంటే. అది చింత అండి. చింత చిగురు కోసం వేసుకున్నాం. ఇది టబ్బులో వేసుకున్నాం చిగురు. మాకు సరిపడా పప్పులోకి పచ్చడి చేయడానికి సరిపోతుందండి. ఇది సీతమ్మ జడకుప్పెలు. ఈ గార్డెన్కి అందాన్ని ఇస్తాయి. ఇవి
ఇది చామంతి అండి, ఇది తెల్ల చామంతి. ఇది బోగన్ విల్లాలండి. ఇది దుబాయ్ నుండి తెచ్చి నాటాను. తెలుపు, ఆరెంజ్, పింక్, రెడ్ ఉందండి ఇది కలర్. ఇది మునుగండి, చిన్న చెట్టే, పూత ఎక్కువగా వచ్చిందండి. పువ్వు నెక్స్ట్ కాయలు కాస్తాయి. ఇది సెకండ్ టైం, ఇది బాగా కాస్తాయి కాయలు. పొడుగ్గా ఉంటాయి కాయలు, రుచిగా ఉంటుంది బాగా. ఇది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిందండి. ఇది పెరిగింది విత్తనం పడి. అదైంది. ఇది స్వీట్ లైము ఇంత పెరిగింది. ఇంకా పెరగాలి. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు లేట్ అంటారు. విత్తనంతో వచ్చింది లేట్ అంటారు. చూడాలి కాపు ఎన్ని 4 సంవత్సరాలకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఇది వంకాయ. ఇది వచ్చి బూడిద గుమ్మ. ఇది విండి దోసకాయ. ఇది అనపకాయ అంటారు చూడండి. అదే అది. ఇది ఇప్పుడు వచ్చింది. ఇది పూత ఇప్పుడు వచ్చింది బాగా. ఇది వంకాయ. ఇది మల్లె చెట్టు ఇంకోటి. ఇది లాంగ్ బీన్స్ అండి, బాగా పొడుగ్గా వస్తాయి బీన్స్. ఇది ఇలా ఇక్కడెక్కడ ఉంది లాంగ్ బీన్స్ అండి. ఇలా వస్తాయండి లాంగ్ బీన్స్. ఇంకా పొడుగ్గా చాలా పొడుగ్గా వస్తుందండి. ఇది చెట్టు నిండుకు వస్తాయి. పూత ఎప్పుడు వస్తుందండి, పూత వస్తుంది. ఇది వంకాయ. ఇది కిచెన్ వేస్ట్ నుంచి పెరిగిన విత్తనం అండి. ఇది జామ. ఇది ఒక జామ. ఇది మిర్చి చెట్టు. ఇది వచ్చి బ్రహ్మకమలం అండి. ఇది లాస్ట్ టైం పూత వచ్చినాయి 4 పూలు. ఈ టైం చూడాలి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. ఇది బూడిద గుమ్మడికాయ. ఇది వచ్చింది చిక్కుడు అండి. ఇది ఈ రకం చిక్కుడు అనమాట. ఇలా స్టార్ట్ అయింది ఇప్పుడే, కాయలు వస్తున్నాయి. దిశలో వచ్చింది. కొత్తిమీర అండి. ఇట్లా ఈ బంతి పూలను మధ్యలో వేసుకుంటామండి. వేసుకుంటే నాశనకారి కదా ఇది. కీటకాలని దరిచేరనివ్వదు, చెట్లకు కాపాడుతుంది. ఇది ఇంకోటి అంజీరు చెట్టు. ఇది అంజీరు అండి. ఇవన్నీ అంజీరు. పండినాయండి. ఇది 2 పండినాయి. ఇది అంజీరు. ఎంత పసుపు అండి. ఇది చిలుక ముక్కు అంటారు. రెడ్ కలర్ అండి. ఇది రెడ్, పింక్ 2 అనమాట. ఇలా కాసినాయి చూడండి అంజీరు. ఇది పసుపు. ఇది వచ్చి కందిపప్పు అండి. అది కిచెన్ వేస్ట్ నుంచి అయిందనమాట. ఇది వచ్చి మింటి తులసి అండి. ఇది మింటి తులసి. పుదీనా వాసన వస్తుంది మంచిగా. జలుబు ఆ టైంలో చాలా బాగా పనికొస్తుంది. మెడికేటెడ్గా ఇది పనికొస్తుందండి. ఇది వచ్చి స్వీట్ లైమ్ అండి. ఇది బరంపురం స్వీట్ లైమ్ అంటారు. చాలా బాగుంటాయి ఇవి బత్తాయి పళ్ళు. ఇంకా కాపు రాలేదు. పువ్వు వచ్చిందండి. చెట్టు నిండు పువ్వు వచ్చింది, కానీ రాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందంటే నిలుస్తుందేమో. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాలిపోతాయి అది. ఇది అండి సంపంగి అండి, తెల్ల సంపంగి. బాగా గుత్తులు కాస్తాయండి. ఇది బెండ. ఇది గుండి పూలు అంటారు. ఇది దవనం. ఇది గుండి పూలు. దీంట్లో వైట్, ఈ వైలెట్ కలర్ ఉందండి. రెడ్ కలర్ కూడా ఉంది. ఇది బూడిద గుమ్మడికాయ. ఇది దోసకపాదు అండి. ఇవంతా దోసపాదు. ఇలా వస్తాయండి దోసపాదులు. ఇలా ఉంటాయి. ఈ కలర్లో, పసుపులో 2-3 రకాలు వస్తాయి దోసపాదు. ఇవంతా ఉంటాయి. ఇది వచ్చి నిమ్మగడ్డి అండి. ఇది పెరిగిన తర్వాత కోసేసి నీళ్ళల్లో ఉడకపెట్టిన తర్వాత బాత్రూమ్ క్లీనర్కు, మనము స్నానం చేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సువాసనలతో ఉంటుంది. మెడికేటెడ్ కూడా. ఇది సోయకూర అండి. సోయకూర. ఇది ఇలా బంతి చెట్లు ఇలా మధ్యలో ఇలా పెట్టుకుంటుంటే ఇది నిమ్మగడ్డ అనమాట. ఇది చుక్కకూర అండి. ఇదంతా చుక్కకూర. ఆకుకూరలు అన్నీ వేసుకుంటామండి మేము. ఇవంతా పాదులు.
ఇది కూడా సోయా కూర అండి. ఇది సోయా కూర, ఇవన్నీ సోయా కూర. ఇది వంకాయ, ఇది వంకాయ, ఇది బెండకాయ అండి. ఇది బెండకాయ. ఇది కూడా, ఇది వచ్చి లవంగ తులసి అండి. ఇది లవంగ తులసి. ఇది వచ్చింది, ఇది మెడికల్గా బాగా పనికి వస్తుంది. జబ్బు చేసినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, లేకపోతే దీన్ని పౌడర్ చేసుకొని మెడికల్గా చాలా బాగా పనికి వస్తుందండి. ఇది దోసకాయలు చూడండి అక్కడక్కడ వచ్చింది. ఇది ఇదండి గోంగూర అండి. గోంగూర 2 డబ్బులు వేసాను గోంగూర. ఇది మిర్చి. ఇది వచ్చింది ద్రాక్ష అండి. ఇది నల్ల ద్రాక్ష. ఇది మొత్తం పందిరికి లించేసాను అనమాట. పందిరి వేసి లించేసాను. ఇది అలహాబాద్ సఫేద జామ అండి. ఇది అలహాబాద్ సఫేద జామ. ఇవి 10 o'clock ఫ్లవర్స్ అండి. గడ్డి పూలు అంటారు కదా మన రోజు కలర్లు. ఇది టర్టల్ వైన్. ఇవంతా టర్టల్ వైన్ అండి. ఇవంతా టర్టల్ వైన్. ఇలా వేస్తాం. ఇది సిమ్లా మిర్చి అండి. సిమ్లా మిర్చి. ఇది కూడా సంపంగి. ఇవి గుండి పూలు. ఇదండి డ్రాగన్ ఫ్రూట్. బాగా పొడుగు పెరుగుతుంది. ఇంకా కాయలు కాలేదండి, పూతక రాలేదు, ఇంకా రావాలి. ఇది నిమ్మ అండి. ఇది నిమ్మ. దీంట్లో పిందెలు బాగా కాస్తాయి చూడండి. చిన్న చెట్టే ఎక్కువగా వస్తుంది. పూతంతా బాగా ఫుల్గా ఉంది. చిన్న చెట్లోనే కాస్తాయి ఇవి చూడండి. పెద్ద కావాలి, అందుకే కోయలేదు. ఇది వచ్చింది స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ చూడండి, గుత్తులుగా ఇట్లా వస్తాయి చూడండి. పైన చూడండి పూత, ఫుల్ పూత అండి. ఇది సగం రాలిపోతుంది, అయినా కూడా సగం నిలిచి బాగా వస్తాయి, కాస్తాయి. ఇది చూడండి, ఇలా చూడండి, చూసారా? బాగా గుత్తులుగా వేస్తాయి అన్నమాట. ఇలా ఇది స్వీట్ లైమ్ అండి. లాస్ట్ టైం కూడా పూత వచ్చి పూర్తిగా రాలిపోయింది. ఇప్పుడు ఈసారి కాయ నిలిచిందండి. ఇదిగో 10-15 కాయల దాకా ఉందండి. అటువైపు ఉన్నాయండి. ఇదిగో ఇలా. ఇది డబుల్ బీన్స్ అండి. ఇది డబుల్ బీన్స్ కాయలేదు, పూత ఉంది. ఇది నైట్ క్వీన్ అండి. ఇది సన్నజాజులు. ఇది చామంతి. ఇది గడ్డి ఇదండి, నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్. ఇది ఇలాచీ అండి. ఇలాచీ పూత ఇంకా రాలేదండి, పూత కాయలు కాయలేదు ఇంకా. ఎక్కువ ఇదే అల్లుకొని ఉండేది అనమాట. ఇది ద్రాక్ష. ఇది ఇంకో ద్రాక్ష, వంకాయలు. ఈ ద్రాక్ష పైకి పందిరికి వెళ్ళించండి. ఇప్పుడే పూత పిందులుగా ఉన్నాయండి, అంత బాగా. ఇది వచ్చి అవకాడో అండి. అవకాడో ఇది వచ్చింది. ఇదండి అవకాడో. ఇది కూడా చూడండి, ఇది చూసారా? ఇలా గుత్తులుగా కాస్తారనమాట. చాలా గుత్తులుగా చూడండి, గుత్తులు కాస్తాయి. పైన కూడా చాలా ఉన్నాయి, ఇల్లుగా. స్టార్ ఫ్రూట్. ఇది మామిడికాయ అండి. మామిడి పండు చెట్టు అయితే అవుతుందండి. ఇది కూడా ఇంకా కాలేదు, ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా. ఇది వచ్చింది, ఇది అలహాబాద్ సఫేద జామ్ అండి. ఇది ఇప్పుడే పూత వచ్చి పిందెలు కాస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కోసేసాము. ఇది అరటి అండి, రా అరటి. ఇది అరటి. ఇది కరివేపాకు చెట్టు చూడండి, ముగ్గురు. ఇది ఆల్ స్పైసెస్ అండి. ఇది ఆల్ స్పైసెస్. మెంతులు ఇట్లా వేస్తాము, మెంతులు. ఇది ఆపిల్ అండి, రెడ్ ఆపిల్. ఇది చెట్టు బాగా పెరిగింది. ఇంకోటి తెప్పించాను, అది ఎండిపోతుంది. చూడాలి అవుతుందో లేదో చూడాలి. చెట్టు అండి.